ఏంటి పంతులు ఎక్స్ట్రా చేస్తున్నావు? దీవించడం తప్పా తల్లి? దీవించడం తప్పు కాదు, ఇలా దీవించడం తప్పు. ఇంకెలా దీవించమంటావమ్మా? శీఘ్రమేవ మీ బావతో కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాలి. ఓ పదం ఎక్స్ట్రా పలకాలి అంటే సంభావన 10 రూపాయలు ఎక్కువ అవుతుంది తల్లి. మరీ మోసం కదా. సిటీ మొత్తం తిరిగినా ఒక్క ఇల్లు కూడా దొరకలేదు. చివరికి ఈ ఇల్లు దొరికింది. ఇదేంట్రా బాబు ఇంత భయంకరంగా ఉంది. ఓ ఇల్లు బాగానే ఉంది. ఈ కోడిపెంట చిట్టుగడి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏంటో. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మేం కూడా బ్రతకాలి కదా తల్లి. ఇదిగో 10 కాదు 100 తీసుకో. ఇప్పుడు అలా 10 సార్లు దీవించండి. శీఘ్రమేవ మీ బావతో కళ్యాణ ప్రాప్తిరస్తు. 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 థ్యాంక్ యూ పంతులు గారు. ఇలాంటి వాళ్ళు రోజుకు 4 తగిలితే చాలు. మా ఆవిడన్న టీవీ వాషింగ్ మెషిన్ కొనేయచ్చు. శీఘ్రమేవ మీ బావతో కళ్యాణ ప్రాప్తిరస్తు. మా బావతో నాకు కళ్యాణం ఏంటి స్వామి? అలా అంటే సంభావన అధికంగా ఇస్తారేమోనని. ఆ? హలో చెప్పవే తెంగరబుచ్చి. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ టూరా బంగారం. ఇంతకీ ఎక్కడున్నావు? ఇప్పుడే గుడికొచ్చి మనకి తొందరగా పెళ్ళవ్వాలని దేవుణ్ణి కాకపట్టి నీకు ఫోన్ చేస్తున్నా. చెప్పు బావా, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? మనకు పెళ్ళి అయిన తర్వాత నిన్ను బాగా చూసుకోవాలి కదా. అలా చూసుకోవాలంటే నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, బోల్డ్ అని నగలు కొనాలి. అప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, హ్యాపీగా చూసుకోగలను కదా. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. అలాగే బావా. సరే మరి నేను ఇప్పుడే వచ్చాను. ఫ్రెష్ అప్ అయి కాల్ చేయనా? సరే బావా, ఉంటాను. ఇల్లు ఎలా ఉందో ఏంటో. ఈ ఇల్లు ఏంటో బాబు ఇలా ఉంది. చెప్పరా. తీసుకున్నారా? నేను వచ్చేసేనా? సరే సరే త్వరగా వచ్చేసే. సరే ఇప్పుడే వస్తున్నా. బాయ్ బాయ్. నీ అయ్యా నువ్వా? ఆ నవ్వేంటి బే? ఇప్పుడే ముంబై నుండి వచ్చిన తాజా హీరోయిన్లా. లోపలరా. బాగున్నానా? బాగున్నానా? ఏం ఎండలరా మామ. రే బీర్ వచ్చేసాను, ఎంజాయ్ చేద్దాంరా. సరేరా, ఇల్లేందాక సగమే చూసాను, మిగతా సగం చూసి వస్తా. నువ్వు ఇక్కడ ఉండు. సరేరా, వెళ్ళి చూసేసి వచ్చి. తాగకుండా కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తా. సరే రే, త్వరగా వచ్చారా రే. ఓకేరా. వీడేంటి ఇంకా రాలేదు? ఏంటి వాటర్ కూడా రావట్లేదు?